హలో. నేను ఇప్పుడు క్యాబేజీతో ఈ ఐటెం తయారు చేస్తున్నానండి. మీరు అందరూ చూడండి ఎలా ఉన్నదని. దీనికి కావాల్సిన పదార్థాలు: ఈ 2 ఆలుగడ్డలు తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని 2 ఆలుగడ్డలను ఉడకబెట్టేసి మ్యాష్ చేసి పెట్టుకున్నాను ఇలాగా. తర్వాత ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఈ క్యాబేజీ పైన తొక్కలు ఉంటుంది కదండి, ఫ్రెష్గా ఉన్నది ఇది. ఈ ఫ్రెష్గా ఉన్నదాన్ని నేను ఇలాగా తీసి పెట్టుకున్నాను, బాగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చేసేది మీరు అందరూ చూడండి. ఫస్ట్ దీనికోసం కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు వేసుకుంటున్నాను. తర్వాత ఇది బియ్యపిండి తర్వాత ఈ 2 కలుపుకొని, తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, కొంచెం దీనికి ఉప్పు. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను. దీంట్లో కొంచెం కారం వేస్తున్నాను, శనగపిండిలోని. తర్వాత కొద్దిగా వంట సోడా వేస్తున్నాను, ఇది కొంచెం. నెక్స్ట్ దీనికంటే ఈ శనగపిండిది ఉప్పు, పసుపు, 1 కప్పు శనగపిండి, 2 కప్పులు ఇది చేస్తున్నాను నేను, కలుపుతున్నాను దీనికి. దీంట్లో ఉడకపెట్టిన బంగాళదుంపలు ఉడకపెట్టిన నీళ్ళు ఉన్నాయి, ఇవి నేను ఇలా కలిపి పెడుతున్నాను. అవి పారబోసకుండా దీంట్లో వేసాను అనమాట, శనగపిండిలోకి. ఇవి పిండిని కొంచెం మరీ జారుగా కాకుండా, ముద్దగా కాకుండా కలుపుకోవాలి. ఇలా కలపాలండి. దీనికి బాగా మిక్స్ చేస్తే బాగుంటుంది. ఇది కలిపేసి ఇలా దీన్ని పక్కన పెట్టుకుంటాము. ఈ పిండిని ఇప్పుడు ఈ ఆలుగడ్డలు ఉంది కదండి, దీన్ని సైడ్కి ఇలా పెట్టుకుంటాము. ఈ ఆలుగడ్డలు దాంట్లోని ఈ ఉల్లిపాయలు వేస్తున్నాను, కొంచెం చూసుకొని వేసుకోవాలి మనకి ఎంత కావాలో. పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను. తర్వాత ఇందులో కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇందులోని. చిన్న అల్లం ముక్కలు వేస్తున్నాను. ఇవి వేసేసి మొత్తం అన్నీ కలపాలన్నమాట. ఇందులో కూడా కొద్దిగా 1 స్పూను ఉప్పు వేస్తున్నాను ఇలాగా కొంచెం. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. కారం పొడి కొంచెం వేస్తున్నాను, కావాల్సిన వాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు. కొద్దిగా గరం మసాలా పొడి వేస్తున్నాను. ఈ ఆలుగడ్డ మిశ్రమంలో ఇవి వేసి పెడుతున్నాను. ఈ పక్కన పెడతాను. వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి. ఈలోగా పక్కన నూనె కాగబెట్టినట్టు ఉంటే నూనె కాగుతుంది. ఇలా నూనె కాగబెట్టుకుంటున్నాను. ఈ ఉడికించిన ఆలుగడ్డని బాగా మెత్తగా తిరిగి పెట్టానమాట. మెత్తగా మ్యాష్ చేసి పెట్టి ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను దీన్ని మొత్తం అంతా. బాగా కలిపేసేసి వీటిని కొంచెం ఇలాగా ఉండల్లాగా చేసి పెట్టుకుంటే కొద్దిగా
దాంట్లో పెట్టడానికి సరిపోతుంది. క్యాబేజీలో ఆకుల్లో పెడతాను ఇది. ఇలా ముద్దలా చుట్టి పెట్టుకొని ఈ వంటకి చూపించండి. ఇది ఈ ముద్దలు వచ్చేలాగా చిన్న చిన్న ఉండలా చేసి పెట్టుకుంటే తొందరగా చేసి పెట్టేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ క్యాబేజీ ఇవి ఉన్నాయి కదండి, వీటిలోని ఈ ముద్దని ఇలా పెట్టాలి. ముద్ద పెట్టేసి ఇగో ఇట్లాగా సమోసాలు చుడతాం కదా, అలా సమోసాలు చుట్టినట్టుగా దీన్ని ఇలాగ పెట్టాలన్నమాట ఆకారం. ఇలా పెట్టేసి ఆ తర్వాత కొంచెం దీన్ని విడిపోకుండా ఉండటానికి దారంతో కొంచెం చుట్టి పెట్టేస్తే ఇలాగ దారంతో చుట్టి పెట్టేయాలండి. తర్వాత తినేటప్పుడు ఈ దారాలు తీసేసుకోవచ్చును. ఇలా తయారు చేసి పెడతాను 2-3. ఇది కూడా అంతే. కొంచెం దీన్ని కూడా ఇలా ముద్దలా పెట్టేసి ఈ సమోసా ఆకారంలోని ఎలా సమోసాలు చేస్తామో ఆ టైపు ఇది పెట్టుకోవాలి. ఇలాగా చుట్టి పెట్టేసుకొని మళ్ళీ దీన్ని కూడా అలాగే విడిపోకుండా ఉండడం కోసం ఇలాగ దారంతో చుట్టి పెట్టేసుకుంటే విడిపోదు. ఇలా చుట్టి పెట్టుకోవాలి ఒక్కొక్కటేను. వీటిని కూడా కావాలంటే ఎక్కువ ముద్ద పెట్టుకోవచ్చు, మనకి సైజుని బట్టి ఇవి చేసుకోవచ్చు అండి. ఇక మళ్ళీ దీన్ని కూడా ఇలాగే చుట్టి పెట్టేసి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని కూడా ఇలాగే తిప్పి పెట్టుకోవాలి. ఇలా చుట్టి పెట్టుకొని ఈలోగా ఈ ఆయిల్ కాగపెట్టాను ఇక్కడ నేను. ఈ ఎందాక ఇవి చేస్తాను వీటిని. ఇవన్నీ కూడా తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేసుకోవచ్చు. ఆయిల్ కాగుతూ ఉంటున్నది. ఇలా పొట్లాలాగా మనకి ఏ ఆకారం వస్తే ఆ ఆకారంలో చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ దారం చుట్టడం అంటే ఇది విడిపోకుండా ఉండడం కోసమేను. తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని మొత్తం అయిపోయిందని ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఈ మిశ్రమం అంతా బయటికి రాకుండా ఉండడం కోసం అన్నమాట ఇది. ఇప్పుడు దీన్ని ఇందులో కలిపి కొంచెం వేస్తాం అన్నమాట. ఈ శనగపిండి మిశ్రమం ఉంది కదండి, ఇందులో కలుపుకొని ఉంచుకోవాలి. ఇందులోని ఇలా శనగపిండి దాంట్లో ఉంచుకొని వీటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కదాన్ని వేసుకోవాలి. ఇందులో వేసుకోవాలి. ఒక్కటి వేసుకొని కలుపుకొని క్యాబేజీ మనకి బలవర్ధకమైనది, మంచిది. ఈ రకంగా మీరు కూడా అందరూ ట్రై చేయండి. ఇదిగో ఇలా వేసుకోవాలన్నమాట. నేను కొంచెం మీడియం దాంట్లో పెట్టుకొని నూనె కాగిన తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగో ఇలాగ వేసుకోవాలండి. ఇది వీటిని ఇలా వేయించి పెట్టుకోవాలి. ఇంకొకటి కూడా వేస్తాను. మరి పలుపుగా కాకుండా ఉంటే జారిపోకుండా ఉంటుంది. పడుతుంది దీనికి మొత్తం ఆకంతా కవర్ అయ్యేటట్టుగా ఈ శనగపిండి అంతా కూడా దీనికి పెట్టేసుకుంటే మనం
చేసుకోవచ్చును. ఇలా మీరందరూ కూడా ట్రై చేయండి, ఎలా ఉన్నారో చూసి చెప్పండి. ఇది ఆలు దాంతో మనం తయారు చేసుకున్నది వంట. దీన్ని మెల్లగా ఇప్పుడు కలుపుదామండి. ఇంకా వెంటనే కలిపేయకుండా నెమ్మదిగా చేసుకుంటే విరిగిపోకుండా వస్తాయి బాగాను. ఇలాగ వేయించుకుని మీరు చూడండి అంతా ఈ రకంగా వేపుకోవాలి. ఒక్కొక్కటిను పొట్లాలు క్యాబేజీతో తయారు చేసుకొని అందరూ క్యాబేజీ సన్నగా తరిగి పకోడీలు అలా అన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రకంగా కూడా మీరు అందరూ కూడా తయారు చేయండి. తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వంటలన్నీ కూడా తయారు చేస్తాను. నాకు ఎంకరేజ్ చేయండి. ఇవి ఇలా కాగుతూ ఉంటాయండి. కొంచెం చూసుకుంటూ ఫ్లేమ్ని అటు ఇటు తగ్గించుకోవడం ఎక్కించుకోవడం చేస్తూ ఉంటే బాగుంటుంది. కొద్దిగా వేపుకొని వీటిని మసాలా అది ఉన్నది కనుక ఎక్కువగా మనం ఏమి సైడ్గా ఏం అవసరం లేదు అనుకుంటుంది. దానికి అలాగే తినేయచ్చును. ఇలాగ వేగుతాయి. కొంచెం నెమ్మదిగా కొద్దిగా సాఫీగా వేయించుకోవాలండి. ఇలా వేయించి పెట్టుకోవాలండి. నెమ్మది మీద చేసుకుంటే తొందరగా బాగా కాగుతాయి. కానీ తినడానికి బాగుంటాయి. మీరు వీటిని టమాటా సాస్తో కానీ చట్నీ ఏవైనా వేసుకొని తినచ్చును. అసలు ఏం లేకపోయినా కూడా తినచ్చును. ఇలా వేగుతాయండి. అన్నీ సరిగ్గా కడ్డి పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు పావు గంటలో ఇది అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిద్దాం. ఇప్పుడు ఇవి చేసాం కదా వీటిని ఇదిగోటండి. ఇవి తయారయ్యేవి. ఈ క్యాబేజీతో మనం మసాలా సమోసా అలా తయారు చేసుకున్నాము. వీటిని ఇందులో పెట్టుకొని ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. కొంచెం వేడి చల్లారిన తర్వాత కట్ చేసుకొని తినండి. ఇది క్యాబేజీతో చేసేది. ఈ క్యాబేజీతోని మీరు అందరూ తిని చూడండి. అక్కడ పెడదాం. ఎలా ఉందో ఈ వంటకం మాకు చూసి చెప్పండి. టేబుల్ పెడతాను నేను అందరికీ గార్నిష్ చేయడానికి. ఇదిగోండి ఇవి ఇలా తయారు చేసి పెట్టామన్నమాట. వీటన్నిటిని ఇప్పుడు వీటిని కావాలంటే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర దాన్ని కట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. వేరే దాంట్లో ఉంది, నేను కొత్తిమీర కొంచెం తీసుకోవడం మర్చిపోయాను. ఇక ఇలాగా కొత్తిమీరగా అంటే అలంకరణకి అంతే. ఇది ఇలా ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. క్యారెట్లు అలాంటివన్నీ పెట్టుకొని మీరు అందరూ కూడా ఈ వంటకాన్ని చూడండి ఎలా ఉన్నారు. చూడండి రండి రండి రండి. ఇది చూడండి ఎలా ఉన్నదో.
ఇది పట్టుకోండి ఇలాగా దీనికి ఇక్కడ దీన్ని కట్ చేసి చూపిస్తాను నేను. పడేసి కాలు దగ్గర కొత్తిమీర ఇలా పెట్టుకొని ఉంటే బాగుంటుంది. బీట్రూట్ వీటితో ఇలా అలంకరించుకొని చేయండి అందరు కూడా. కొంచెం వేడిగా ఉన్నది ఇది. ఇలా కట్ చేసుకుంటే లోపల అంతా మసాలా అంతా బాగుంటుంది. ఇదిగోండి ఇంకా వేడిగా ఉన్నది ఇది. ఇలా కూర అది వస్తుంది, తినడానికి బాగుంటుంది. దీంట్లోని ఈ దార పోగులన్నీ తీసేసుకొని జాగ్రత్తగా తినాలి. చూడండి, ఓకేనండి, బై బై. మీరందరూ కూడా నా ఛానల్ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, కామెంట్ చేయండి.